శ్రీ గురుభ్యో నమ. మద్గురుదేవులు చినరామచంద్రయారుల వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ శ్రీ సత్యానంద సత్యమారుల వారికి నమస్కరించుకొని శ్రీమద్భాగవత కృష్ణదేశికేంద్రుల వారిచే రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువుల నుండి 3వ కందార్థం సభా విజ్ఞాపన నుండి నను మిమునేగని పుస్తకమును చేసితి దీన్ని మీరు మూదమున వినుడంచనుటయు మిమునను మీరలు గనుగొని వినిపించుమనుట కలయిట్టి మాట బోధను మేల్కా గనలేదెచ్చోట ఘనులారా ఇటువంటి కలలో ముచ్చటలాడి గొనకొని మీరు మేల్కొని మేల్కొల్పుడి నన్ను కలయిట్టి మాట బోధను మేల్కాగనలేదెచ్చోట. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకరనారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరుగులు సభా విజ్ఞాపన నుండి ఈరోజు మనము 3వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. క్రిందటి కందార్థములో తినిముంటె పులి వల్లదని లోకులన వింటి ఆవు పులి కథల వలె రజస్తమోగుణ ప్రధానులకు జ్ఞానము హృదయస్థము కాదు. ఒకవేళ ఏ కొద్ది సంస్కారము చేతను బోధ చెప్పుకున్నను సంపూర్ణముగా వస్తునిచ్చే జ్ఞానం కలగదు. పరబ్రహ్మమైన పరిపూర్ణము ఎంత మాత్రము కనలేరు కనుక సత్వగుణ ప్రధానులు మాత్రమే ఇట్టి జ్ఞానమునకు అర్హులు అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 3వ కందార్థము గ్రంథకర్త నిస్వార్థము. అంటే ప్రపంచములో గల కవీశ్వరులు తమ పాండిత్యాన్ని లేక కవిత్వాన్ని కేవలం లౌకిక ప్రయోజనాలు ఆశించి అనగా పండిత సత్కారాలు బిరుదులకు ప్రలోభాలకు లోనై వారి కవిత్వాన్ని అమ్మచూపుతుంటారు. ఇది ప్రాచీన కాలము నుండి అమలులో ఉన్న అంశమే, కొత్తేం కాదు. అట్లుగాక తమకు సంక్రమించిన కవిత్వాన్ని విజ్ఞానాన్ని అనగా పాండిత్యాన్ని దైవదత్తమైనదిగా భావిస్తూ అందుకు అనుగుణ్యంగా వారి శక్తి సామర్థ్యాలు కవిత్వాన్ని లోక కళ్యాణం కోసం తమ ద్వారా భగవంతుడు చేసిన ఏర్పాటుగా భావించి తమ వంతు కృషిగా సమాజానికి అందించి సేవించిన వారున్నారు. అట్టి వారిని భాగవతోత్తములు అంటారు. అట్టి వారిని భాగవతోత్తములు అంటారు. వీరి ఆశయం కేవలం వీరికి సంక్రమించిన జ్ఞానాన్ని కవిత్వ రచనల ద్వారా లోక కళ్యాణమునకై సమాజ శ్రేయస్సుకు జీవితంగా అర్పించి ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేక అహంకార మమకారములకు తావివ్వక దైవశక్తికి ఒక ప్రతినిధిగా భావించుకుంటూ తమకు సంక్రమించిన సమస్తాన్ని దైవానికి అర్పించి
స్వయం తీర్ణయ పరంస్తరాయత్తి అన్నట్లుగా జీవిస్తారు. వీరి జీవన విధానం కొన్ని ఆదర్శాలకు అంకితమై ఉంటుంది. ఇదే భాగవత జీవనం అంటారు. ఈ గ్రంథకర్త గారు ఈ కోవకు చెందిన వారే. వీరికి సంక్రమించిన గురువానుగ్రహాన్ని గురు రుణము తీర్చే క్రమములో సమాజానికి అందించి వారిని జన్మ తరుణోపాయమునకు జాగృతము చేసే క్రమంలో ఈ గ్రంథరచన కావించినట్లు ఈ కందార్థము ద్వారా మనకు తెలియచేస్తున్నారు శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులు. నన్ను మిమ్మునే గని పుస్తకమును చేసితి, దీన్ని మీరు ముధమున వినుడం చనుటయు, మిమ్ము నను మీరలు గనుగొని వినిపించు మనుట కల ఇట్టి మాట. బోధను మేల్క ఘనలేదెచ్చోట, ఘనులారా ఇటువంటి కలలో ముచ్చటలాడి గొనుకొని మీరు మేల్కొని మేల్కొల్పుడి నన్ను కల ఇట్టి మాట. బోధను మేల్క ఘనలేదెచ్చోట. శిష్య, ఇక్కడ నన్ను మిము నేగని పుస్తకమును చేసితి అంటే నన్ను అనగా నేను, నేననగా ఆత్మను లేక ఎరుకను. మిమ్ము అనగా జగత్తును, అంటే నాకు ఎదుటిది, అంటే నా నుండి బయట వికార రూపమైనది జగత్ అని అర్థము. ఈ రెండింటిని, ఏ రెండింటిని? ఆత్మను జగత్తును. నేగని అంటే నేను విచారించి నా గురుదేవులైన పరశురామ సీతారామస్వామి కృప వలన దుర్లభమైన మానవోపాధికి వచ్చి పరమపురుషార్థమైన మోక్ష ప్రాప్తికి కావలసిన కృషి గురుముఖత విచారించి నేను పొందినది. ఇట్టి అవసరము సమస్త మానవాళికి అవసరము గలదని గుర్తించి శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులు వారి గురువుగారైన పరశురామ సీతారామస్వామి దయకు పాత్రుడనై, అంటే వారి అనుగ్రహముతో జనన మరణ రహితపరచే అచల పరిపూర్ణ బోధను నేను విచారించి పొందినది. సమస్త మానవాళికి ఇట్టి అవసరం గలదని గుర్తించి మిగిలిన వారికి కూడా దృఢపడుటకు గాను శక్తిద్వయ నిరాజకంభైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు అను బోధనా పద్ధతి ద్వారా ఈ గ్రంథము వ్రాసి తిని జన్మరహిత విధానమునకు సంబంధించిన పరిపూర్ణ బోధను దృఢపరుచుకున్న నాకు గురు రుణాన్ని తీర్చే బాధ్యతలో, అంటే దీపో దీపాంతరం యథా అన్నట్లుగా సమాజ శ్రేయస్సుకై లోక కళ్యాణము కొరకు గురువు ఆజ్ఞచే కందార్థములుగా ఈ పుస్తకమును చేసి తిని దీన్ని మీరు ముధమునా అంటే మీరు కూడా సంతోషంతో వినుడం చనుటయో వినుండి అని నేను చెప్పడము,
మేము ననుమీరలు గనుగొని వినిపించుమనుట అంటే అవసరాన్ని లేక ప్రయోజనాన్ని గుర్తించి మీరు నన్ను చెప్పమని అనుట కళ అంటే లేనిదే, నిజము కానిదే. అంటే వినుమని చెప్పుచున్నది ఎరుకే, వినిపించుమని అంటున్నది ఎరుకే, కలలో స్వప్నము వలె. అప్పుడు చెప్పేది వినేది రెండు వేరుకే కదా స్వామి. రెండు ఎరుకే. ఉమ్. వినుమని చెప్పుచున్నది ఎరుకే, వినిపించుమని అంటున్నది ఎరుకే, ఉమ్. కలలో స్వప్నము వలె. ఎరుక లేక తోచినది గనుక వినుమనుట వినిపించుమనుట కళ అన్నారు. అవును స్వామి. ఇట్టి మాట ఇది కళ అని అనుభవము తెలిసే వరకు బోధ అనే మేల్క ఘన లేదెచ్చోట. అంటే గురువు ప్రబోధించిన బోధనా పద్ధతి ద్వారా చెప్పుట వినుట అను రెండు క్రియలు ఆరూఢ స్థితి ఎందు లేనివే అగుచున్నవి. అవును స్వామి. కావున గురుజిత ఉభయరగితము ఘనులారా అంటే సహజముగా గొప్పదైన ఉనికి గలవారు. మీరు ఎటువంటి వారు? సహజముగా గొప్పదైన ఉనికి గలవారు. ఇటువంటి కళలు అంటే చెప్పుట వినుట అను ప్రక్రియలో రెండు లేనివి అగుచున్నవి కావున కళగా చెప్పబడుచున్నది. ముచ్చటలు, అనుభవాలు. అవును, కళలో అనుభవం అన్నట్టు కళలో ముచ్చట్లు. ముచ్చట్లు, ఉమ్. అనుభవాలు. అవును. కళ మేలుకయందు లేదు. లేదు. అట్లే కళ అయిన ఎరుక మేల్క వంటి పరిపూర్ణ బోధ యందు ఎంత మాత్రము లేదు కనుక ఎరుక పరిపూర్ణమును గనబోయినచో ఎంత మాత్రము ఉండదు. ఉండదు. అంటే నేను అనే కళ వంటి ఎరుక పరిపూర్ణమును చూడబోతే ఏమీ లేకుండా పోవును. అవును. గొనకొని అంటే ఇట్టి మేల్క అనుబోధ పొందుటకు అంటే కళ నుండి మేలుకొనుటకు స్థిమితపడి అంటే సమాధానపడి చాలా గట్టి ప్రయత్నము చేయవలను. ఎందుకంటే మామూలు కళ నుండి మేలుకొనుటకు ప్రయత్నించవలసిన పని లేదు. కానీ ఎరుక అనే కళ నుండి మేలుకొనుటకు చాలా గట్టిగా ప్రయత్నించవలెను. అందుకే గొనకొని ప్రయత్నించి అన్నారు కృష్ణదేశిక ప్రభువులు. అవును స్వామి. గొనకొని ప్రయత్నించి గట్టిగా ప్రయత్నించమన్నారు కృష్ణదేశికేంద్ర ప్రభువులు. ఘనులారా అంటే సహజముగా మీరు గొప్పైన ఉనికి గలవారు, మహాపుణ్య సంస్కారులు గనుకనే. అయితేనే కదా స్వామి వినేది. సహజంగా మీరు గొప్పవారు, గొప్పైన ఉనికి కలిగినటువంటి వారు, మహాపుణ్య సంస్కారులు గనుకనే ఇటువంటి కళలో ముచ్చటలాడి. అవును. ఈ ఈ కళ రోజు వస్తుంది, రోజు మేలుకుంటది. ఆ కళ ఒక్కసారి మేలుకుంటే ఇంకా లేదు. ఇంకా లేదు. ఇంకా లేదు. అందుకని కళలో ముచ్చటలాడి అంటే చెప్పుట వినుట. చెప్పుట అనగానే ఏంటి? శబ్దము. అవును. ఈ శబ్దం ఎక్కడ అంటే ఎరుక నుండి ఏర్పడినదే. అవును. పరిపూర్ణం నందు శబ్దము లేదు. లేదు. కనుక ఎరుకను ఎరగదు. ఎరుకని ఎరుగును ఎరిగించును.
పరిపూర్ణము ఏమియో ఎరిగే లక్షణము లేనిది, అందుకే ఎరుక లేనిది పరిపూర్ణమన్నారు. అవును స్వామి. కనుక మీరు మేల్కొని మేలుకొలుపుడి నన్ను అన్నారు ఇక్కడ. మీరు శిష్యుడు మేలుకొని మేలుకొలుపుడి నన్ను అంటే శిష్యులను మేలుకొలుపుటకై మేల్క పొందిన గురుమూర్తి తిరిగి కలలో విచారణ చేస్తున్నారు. అవును అవును శిశువుడు మేలుకోవటం కోసమని స్వాముల వారు కూడా కల్లోకి రావాల్సి వచ్చింది. ఉమ్, ఉమ్. కలలో విచారణ చేస్తూ ఉన్నారు. అందుచేతే శిష్యులు మేల్కనే వరకు గురువు కలలోనే విచారణ చేయుచుండును. అవును స్వామి. కనుక శిష్యులు మేలుకొనినచో ఇక గురుమూర్తి కల విచారణ చేయవలసిన పని లేదు. లేదు. అదే గురుమూర్తిని మేలుకొలుపుట అవును. అంటూ మనకు ఈ కందార్థము భావన తెలియజేస్తున్నారు. ఈ కందార్థ భావనని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ తదుపరి కందార్థము రేపు విచారించుకుందాము. జై గురుదేవ. జై గురుదేవ స్వామి. ద్వాదశ నమస్కారాలు స్వామి.